నమస్తే అండి. నేను రికార్డ్ నమస్తే చేస్తున్నాను. అండి. మన కన్వర్జేషన్ మరి ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీరు అగ్రియా డిసగ్రియా? అగ్రి చేస్తున్నా అండి. మళ్ళీ తీసేయమని చెప్పదు వీడియోలో. చెప్పనండి. సరే. 7th January 1990 రాత్రి 9:15 రైలీ RYA రాలీ అండి, రాలీ. రాలీ అనాలి దాన్ని. ఓకే సరే, అవునండి, రాలీ రాలీ. అయితే. మనం అంటే నేను ఒక రెండు మాటలు చెప్దాం అనుకుంటున్నానండి. చెప్పండి మన చెప్పండి. అనాలిసిస్ ఆ పెట్రోల్ యాక్చువల్గా అదే నేను ఎప్పటి నుంచో చూస్తున్నానండి మీ వీడియోస్. అంటే మీరు ఇలా మొత్తం నాలెడ్జ్ బేస్ అంతా క్రియేట్ చేసి అందరికీ ఫ్రీగా చేయడం అంటే చాలా మంచి విషయం అది. అంటే ఓకే. ఎప్పటి నుంచో నేను యాక్చువల్గా మీకు కాల్ ట్రై చేస్తున్నానండి. ట్రై చేస్తూ అసలు ఎప్పుడు కలిసినా ఇది చెప్పాలి చెప్పాలి అనుకుంటున్నాను. సో అంటే చాలా, అంటే మీరు చాలా ఎఫర్ట్ తీసుకుని ఇంత చేస్తున్నారు అంటే చాలా అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ అదొక అండి, విషయం థ్యాంక్ యూ. అండి. ఇంకొకటి ఈ యూట్యూబ్ రీసెర్చ్ కాల్ స్టార్ట్ చేశారు కదండి. అవునండి, అవును. అంటే మీరు అంటే మీ మోటో అంటే మీరు మామూలుగా ఎలా చేసినా కానీ అవి నేను వీడియోస్ చూస్తుంటే అంటే చాలా మందికి బాగా హెల్ప్ అవుతుందండి. కొంతమందికి అయితే చాలా అంటే లైఫ్ డిసైడ్ చేసుకునే డెసిషన్స్ అవి దొరుకుతున్నాయి. అమ్మ, అది నా ఇంకా వల్ల ఏమి చాలా డెసిషన్ గ్రేట్ దొరకవు, అండి. వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు, మాదొక ఇన్సైట్ అంతే. అంటే చాలా అంటే కొంతమందికి బాగా ఇన్సైట్స్ దొరుకుతున్నాయండి. అది చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. అంటే మీరు మీరు ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేసినా జనాలకైతే బాగా హెల్ప్ అవుతుందండి. నాకైతే అలా అనిపించింది. ఓకే, ఈ ధన్యవాదాలు రెండు మాటలు ధన్యవాదాలు. చెప్దాం అనుకోండి. సరే సరే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయితే ఇంకోటండి, ఇంకో బర్త్ టైం కరెక్టేనా? సజెషన్ బర్త్ ఒక సజెషన్ అండి. చెప్పండి. మీరు ఏదైనా పాడ్కాస్ట్ లోకి వెళ్ళొచ్చు కదండి. అంటే ఇంకా అంటే ఇప్పుడు అందరూ పాడ్కాస్ట్ చూస్తున్నారు కదండి. ఏదైనా ఒక దానికి ఓకే, ఇంటర్వ్యూ ఇవ్వచ్చు ఏ కదండి. ఛానల్లోకి ఏదో ఒక వెళ్ళమంటారు నన్ను? అంటే చాలా ఉన్నాయండి. ఇప్పుడు చాలా లిస్ట్ మంది స్టార్ట్ పెట్టండి. చేశారు. అయితే వాళ్ళతో అంటే నేను ఏం అది రీచ్ చెప్పాలి, అవుతుంది. ఏం మాట్లాడాలి? జస్ట్ మీ అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మాకు మీరు బాగా చేస్తున్నారని మాకు తెలుసు కదండి. అది కొంచెం వైడ్ వెళ్తే మాకు మీరు మీరు ఇంకా ఫేమస్ అయితే మాకు హ్యాపీ ఉంటుందండి. అంటే ఓకే, మేము థ్యాంక్ హెల్ప్ యూ. ఏం చెప్పాలి కోరుకుంటున్నాం. వాళ్ళని కలిసి ఏం చెప్పాలి అని అంటున్నాను. ఏం వద్దండి. అంటే మీ మీ అనాలిసిస్ చెప్తే చాలండి. మీరు ఎలా లాజికల్ గా ఆలోచిస్తే చెప్తారు అంటే అది చాలు యాక్చువల్ గా. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎంత చెప్తున్నాం కదా. అంటే మీ యూట్యూబ్ అంటే మీది కదండి. అంటే పాడ్కాస్ట్ అంటే ఆల్రెడీ వాళ్ళది బేస్ ఉంటది కదండి, వాళ్ళకి బేస్. వేరే వేరే సబ్స్క్రైబర్ బేస్ లోకి మనం వెళ్తాం, ఎంటర్ అవుతాం. ఉంటది. అవునండి. ఒకసారి వెళ్తే సరిపోద్ది. అది ఇంకా చాలా మేము వాళ్ళని పెరిగిద్ది కాంటాక్ట్ కదండి. అవ్వాలనా? వాళ్ళు అంటే కొన్ని అయితే వాళ్ళే కాంటాక్ట్ అవుతారండి. కొన్ని అయితే మనమే కాంటాక్ట్ అవ్వాలి. అంటే నాకు ఏంటియో అంత లిస్ట్ ఐడియా పెట్టచ్చు లేదండి. కదా మాకు, ఆ ఆ, ఆ, ఛానల్స్ లిస్ట్. మీకు నచ్చిన పెడతానండి, ఛానల్స్ పెడతాను. ఏంటి అయితే పాడ్కాస్ట్ లో? నాకు టాప్ ఆఫ్ ద మైండ్ ఇప్పుడు గుర్తు రావట్లేదండి ఛానల్ పేర్లు. ఓకే. అవి రా టాక్స్ అని, తెలుగు రా టాక్స్ వాళ్ళు అవి అలా మనల్ని ఉన్నాయండి. పిలుస్తారంటారా? ఎందుకు పిలవరండి, పిలుస్తారు. పిలుస్తారా? ఇప్పుడు మీ గురించి తెలిస్తే ఖచ్చితంగా పిలుస్తారండి. ఓకే, మన గురించి తెలిసే అంతగా మనం చెయ్యాలి ఏదో ఒకటి మరి. ఆ? అంటే మీ చేస్తే కదా. అనాలిసిస్ అది తెలిసింది అనుకోండి, ఖచ్చితంగా ఓకే పిలుస్తారు. ఓకే. యాక్చువల్గా ఏంటంటే మనకి అవి ఏవైతే ఉంటాయో అవి మన దాకా రావన్నమాట, మధ్యలోనే ఓకే, ఆపేస్తారు. ఎందుకంటే మనం ఓకే, ఎందుకు ఓవర్గా చేయడం అనేది, మనలో మనం చేసుకుంటే చాలు అనేది మేము అలా లిమిటెడ్గా మెయింటైన్ చేస్తూ ఉంటాం. సరే, ఓకే. ఓకే. ఇప్పుడు మీ బర్త్ టైము ఒక 5-10 నిమిషాలు ముందుకు వెళ్తుందంటారా, వెనక్కి వెళ్తుందంటారా? అంటే యాక్చువల్గా అంటే మాకు మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర బర్త్ అండి నాది. మా తాతయ్య వాళ్ళు చూసేమో టైము 9:30, అరౌండ్ 9:30 అంటున్నారు. సో 9:15 అంటే రాశారు ఒక మరి వెబ్సైట్లో, ఎందుకు అలా రాశారు మరి? ఆ, అంటే ఒక ప్లస్ 15 ప్లస్ మైనస్ ఉండొచ్చు. అందుకని నేను అట్లా రాసానండి, 9:15 అని పెట్టా. సెట్ చేశారు మీరు అయితే. ఆ, సరే సరే, చెప్పండి. మీ బర్త్ టైం నేను ఫిక్స్ చేశాను, ఎంత చేశానో చెప్పండి నేను. ఓకే అండి. రైట్, చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? నేను ప్రజెంట్ యాక్చువల్గా ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఓకే ఓకే, అంటే ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ మీది? నేను చదివింది ఎలక్ట్రికల్. అంటే కెరీర్ సాఫ్ట్వేర్గా స్టార్ట్ చేశాను. కానీ ఫస్ట్ జాబ్ 6.5 years చేశాను. తర్వాత అదే ఎలక్ట్రానిక్స్ కంపెనీలో సాఫ్ట్వేర్ సైడ్ వచ్చి, కానీ స్లోగా ఎంబెడెడ్ సైడ్ మూవ్ అయిపోయాను. ఎంబెడెడ్స్ అంటే ప్రజెంట్ అయితే మీరు ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ చిప్ మీద రాయాలి, అది అది అంతే రెండు అండి. ఉంటుంది. ఓకే, రైట్ అవునండి. రైట్ రైట్ ఆ, రైట్. C++ కదా యూజ్ చేసేది, జావా ఇట్లాంటి? అవునండి. ఎంబెడెడ్ ఎంబెడెడ్ జావా కదండి, ఎంబెడెడ్ సి++, ఓకే, రైట్. ఇప్పుడు ఏం కావాలైతే? పెళ్ళైందా? పెళ్ళి అయిందండి. ఓకే, అయింది, 2 పిల్లలు ఉన్నారు. సంతోషం. ఓకే. ఒకటి బర్నింగ్ క్వశ్చన్ ఉందండి. కానీ అది నేను మీకు యాక్చువల్గా పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని ప్రశ్న జాతకంలో కాంటాక్ట్ అవుతాను. ఇప్పుడైతే జనరల్గా టైమ్ ఫ్లో, కెరీర్ ఎలా ఉంటుంది అనేది రీసెర్చ్ కాల్లో వచ్చిన మెయిన్. వాళ్ళకి పెయిడ్ కన్సల్టేషన్ ఎందుకు ఇవ్వాలి అసలు? రీసెర్చ్ కాల్లో యాక్చువల్గా అంటే రీసెర్చ్ కాల్లోనే చెప్తే నాకు అయిపోతుంది యాక్చువల్ కదా. ఇదేదో క్లినిక్, ప్రశ్న అంటే మా నాది ఒక ఇంటి దగ్గర క్లినిక్ ఉంది, మా ఇంటి దగ్గరికి రండి, అక్కడ డబ్బులు తీసుకొని బాగా ట్రీట్మెంట్ చేస్తా ఉన్నట్టే కదా.
కాదండి. అంటే నాది ప్రశ్న జాతకం ఇద్దానండి. ఒకటే క్వశ్చన్ అది యాక్చువల్‌గా. ఓకే. అది మీరు చెప్తారు కదా! జనరల్‌గా ఏదన్నా ఒక క్వశ్చన్ ఉంటే అది ప్రశ్న జాతకం అయితే ఇంకా బా అది వస్తదని ఏంటిది జెప్పేసి అసలు అందుకని. క్వశ్చన్ చెప్పండి. అసలు ప్రశ్న అది అనేది కూడా అది అసలు ప్రశ్న ఆ! తీసుకోవాలా వద్దా మేము డిసైడ్ చేసుకుంటాం. మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? అదే అంటే యాక్చువల్‌గా నేను ఇప్పుడు జాబ్ నుంచి వేరే దానికి షిఫ్ట్ అవుదాం అన్నదండి యాక్చువల్‌గా. ఓకే. అంటే ఆహ్, దానికి ప్రశ్న జాబ్ బా ఎందుకు? జ అంటే అది కరెక్ట్ డెసిషనా కాదా అని జాబ్ వదిలేసి అవును. మీ వేరే టైం దానికి చెప్తది షిఫ్ట్ కదా! అవ్వడం. మీ టైం బాగుంటే మీరు ఎళ్ళొచ్చు, రిస్క్ చేయొచ్చు. టైం బాగోకపోతే అక్కడే ఉండాలి కదా! దానికి ప్రశ్న అవసరం లేదు. నెక్స్ట్. టైం బావుంటమంటే ఇప్పుడు జాబ్‌లో కూడా బావుండొచ్చు కదండీ నా టైము. అంటే అటు ఓకే. మీరు మీరు అడగండి. మీ క్వశ్చన్ అడగండి. ఓకే. అంటే నేను ప్రెజెంట్ అయితే కెరీర్ ఎలా ఉంటది అన్నది మెయిన్ క్వెషన్ అండి. అది ఓకే. కాకుండా రైట్. ఆ! యాక్చువల్‌గా అయితే మామూలుగా అదే నేను జాబ్ వదిలేసి ఏమన్నా కంపెనీ ఇలా స్టార్ట్ చేయాలన్నది మీ ఓన్ నా కంపెనీ మెయిన్. ఎస్టాబ్లిష్ ఆ! చేయాలన్నది. ఆ! దేని మీద ఆ! ఎంబెడెడ్ అన్నదే. సిస్టమ్స్ మీద ప్రొడక్ట్స్ ఉంటాయా? ఐఓటీ అంటే అది ప్రొడక్ట్స్ అది లాగా. ఇంకా ఐడియా లేదండి. అంటే ఏం పెట్టాలి ఏంటి అన్నది లేదు. ఐడియా ఇప్పుడిప్పుడే లేకపోతే 5 ఏళ్ళు థాట్. పడతది. హ్మ్. ఆ! అదే నేను అంటే ప్రెజెంట్ ఇప్పుడు దగ్గరలో అనుకోవట్లేదు. దూరంగానే హ్మ్. అట్‌లీస్ట్ టైం పట్టినా హ్మ్. అప్పుడు అంటే అది అది మా మెయిన్ గోల్ అండి అటెళ్ళాలని. ఈలోపు అసలు మామూలుగా కెరీర్ ఎట్లా ఉంటది అన్నది. ఓకే. ఆ! రైట్. ఇంకా? అదేండి మెయిన్ కెరీర్ అండ్ హెల్త్ ఎట్లా ఉంటది అన్నది. హెల్త్ ఇప్పుడేమైనా సమస్యలున్నాయా? అంటే నాకు యాక్చువల్‌గా 25 ఇయర్స్‌కే బీపీ వచ్చిందండి. హై బీపీ. ఓకే. ఇప్పుడు అంటే అది మెడిసిన్స్ కంట్రోల్‌లో యూజ్ పెట్టుకోవాలి చేస్తున్నా. అంతేనా? అంతే అండి పెట్టుకుంటున్నా. ఓకే. ఆ! పెద్ద అంటే సివియర్ హెల్త్ ఇష్యూస్ ఏం లేవండి. ఏం కానీ అదే లేవు. ఇదేమన్నా ఓకే. ఇంపాక్ట్ చేస్తదా అన్నది ఒకటండి లాంగ్ టర్మ్‌లో. సరే. చార్ట్ ఎలా ఉందో చూద్దాము. ఓకే. 7th జనవరి 1990 బర్త్ టైం చెప్పట్లేదు. సీక్రెట్‌గా ఓకే అండి. పెడుతున్నాను. తర్వాత ఓకే. ఎందుకంటే మీరు తప్పు ఎంటర్ చేశారు కదా! మీకు అందుకే ఓకే. ఓకే. సర్ప్రైజ్ అనమాట. స్పెషల్ ఆఫర్. ఓకే. ఆ! రీ రేలీ అంతేనా? రాలి, రాలి. రాలి, 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 60 రాలి. 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 ఆ! ఓకే. ఓకే. సరే. ఆహ్, చూద్దాం చార్ట్ చూద్దాం. తర్వాత మాట్లాడదాం. ఓకే. ఓకే. సింహలగ్నం వచ్చింది. తర్వాత స్టార్ లార్డ్ ఆఫ్ ద అసెండెంట్ వీనస్ సిక్స్త్లో ఉన్నాడు, వక్రిచ్చాడు, వెనక్కి వెళ్ళాడు, డైరెక్ట్ అయిపోయాడు. గుడ్. రాహు కేతు ఏ గ్రహాన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి? మార్స్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. తర్వాత మెర్క్యూరీ వచ్చేసేసి సిక్స్త్లో ఉన్నాడు, డైరెక్ట్ అయిపోతాడు కదా సన్ స్టార్. రవిశేని బుధులు చాలా ర్యాపిడ్గా ఉన్నారు కాబట్టి మీరు చాలా స్మూత్గా సాఫ్ట్గా మాట్లాడతారు, చాలా హార్ష్గా మాట్లాడతారు అని చెప్తా. కరెక్టేనా? కరెక్టే అండి. రెండు కరెక్టే. రెండు పని చేస్తాయి అనమాట మీకు. అవునండి. తర్వాత గురువు వక్రించాడు, లగ్నాధిపతి పంచమంలో ఉన్నాడు, పంచమాధిపతి చేత చూడబడుతున్నాడు. అందరూ వీనస్ స్టార్లో ఉన్నారు. మొదట్లో వక్రిచ్చాడు, తర్వాత డైరెక్ట్ అయ్యాడు. కాబట్టి ఆ పంచమంలో ఉన్న గ్రహాలు స్టార్టింగ్లో వక్రత దోషం పట్టాయి కాబట్టి కొంచెం చైల్డ్హుడ్ దెబ్బతింటుంది. అంటే ఏంటిది? పేరెంట్స్ ఇవన్నీ లిమిట్ అవుతాయి. మనమే సెల్ఫ్ ఎఫర్ట్, సెల్ఫ్ మేడ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అది అన్ని 5 ఉంది అవునండి. కదా, 5 కాబట్టి ఏంటంటే 5 అంటే సుపీరియర్ రోల్స్ అవన్నీ చెప్తుంది. తర్వాత ఈ ఎస్టాబ్లిష్మెంట్ అన్నారు కదా, సర్వీస్ బేస్డ్గా ఉండాలి, ప్రొడక్ట్ బేస్డ్ జాగ్రత్త అనమాట. ఎందుకంటే చతుర్థంలో ఓకే. ఉన్న గ్రహం అఫ్లిక్ట్ అవుతుంది. సో ఛాలెంజ్ ఫర్ ద మదరు, ఇవన్నీ మనం అలా చెప్పాలన్నమాట. సిక్స్త్లో ఉన్న రాహు మార్స్ని ఫాలో అవుతున్నాడు. ఆ మార్స్ కేతు ఉండడం వల్ల హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. రాహు మార్స్ని ఫాలో అయ్యాడు, శుక్రుడు మూన్ని ఫాలో అయ్యాడు. సో బాగా ట్విస్టెడ్ ఉంది కదా హారోస్కోప్. ఓకే. సిక్స్త్లో ఉన్నది వీనసే లీడింగ్ అట, కానీ వెళ్ళిపోతాడు మధ్యలో, మళ్ళీ రాహు వస్తాడు. ఉమ్, కొంచెం టిపికల్ హోరోస్కోపే, కాకపోతే మనం చెప్పగలం లేదా ప్రయత్నం చేద్దాం మరి. ఏమంటారు? ఓకే అండి. ఓకే అండి. సరే దశలు చూద్దాం. సందశ ఎలా ఉంటుంది అని అంటే ఓకే, పరివర్తన యోగం ఓకే ఓకే, మధ్య మధ్యలో సన్ను ఓకే ఓకే. తర్వాత మూన్ వస్తాడు. మూన్ బాగున్నాడు కదా, బాగానే ఉండాలి. మూను కొంచెం ఇంప్రూవ్ స్టెప్ తీసుకోవాలి. మూన్ స్టార్లో గ్రహాలు ఉన్నాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు, బాగానే వెళ్తుంది. దాని తర్వాత మూన్ అయ్యాక మార్స్ వస్తాడు. మార్సు అబ్స్ట్రకులు. తర్వాత రాహు ట్విస్టెడ్. ఓకే. అయితే బాగా తీసుకెళ్ళిపోద్ది, లేదంటే ఇది హెల్త్ ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకే రాహు దశ హెల్త్ మీద ఇస్తూ ఉంటుంది. రాహు స్టార్లో గ్రహం ఉంది కాబట్టి లాభంలో ఉంది కాబట్టి ఏం కాదు, కానీ కొంచెం డెసిషన్స్ ట్విస్ట్లు వస్తాయి. తర్వాత గురుదశ. అరే గురుదశ మనకు నచ్చలేదే, ఎందుకంటే గురు నక్షత్రంలో గ్రహాలు లేవు. గురు రాహు కనెక్ట్ అయ్యి 6కు కనెక్ట్ అవుతున్నాడు, ఆ శుక్రుడేమో రాలేదు ఇంకా. ఓకే. సో మీరు అనుకున్నట్టే చెప్తానని నేను చెప్పలేను, కానీ ట్విస్ట్ ఉంది. ఓకే. ఓకే. ఓకే అండి. రైట్ 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 చూద్దాం.
సో ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్స్ వీటికి ఎంత ఇస్తారు వీళ్ళు ప్యాకేజ్? ఓ 30 LPA ఇస్తారా? నాది బాగానే ఉంటుందండి, ప్యాకేజ్ బాగానే ఉంటుంది. 30 అంటే 60 ఇస్తున్నారా? 50 అండి, ప్రజెంట్ 50. 50 LPA ఇస్తున్నారు. గుడ్ గుడ్. సో చూద్దాం. 5 అంటే మరి సుపీరియర్ అని చెప్పాం కదా, మరి మీ కింద టీము అట్లా ఉందా? ప్రజెంట్ ఇప్పుడిప్పుడే బిల్డ్ అవుతుందండి టీం నాకు ఎందుకు. ఇప్పుడు ఎంత మెంబర్స్ ఉన్నారు? ఒక 5 మెంబర్స్ ఉన్నారా? ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఉన్నారు. 6 మెంబర్స్ ఉన్నారు. గుడ్ గుడ్. దాని తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెసివ్ 10,000 పుట్టినప్పుడు 1990కి యావరేజ్గానే ఉంది. మెర్క్యూరీ బుక్తో వచ్చింది, యావరేజ్గా ఉంది. కొంచెం చిన్నప్పుడు ఆ 5 అర్కస్తు పంచమహ అది బాగా ఇష్టం కాబట్టి ఆ 6 కనెక్ట్ అయినాయి కాబట్టి కొంచెం ఫీవర్స్ ఇట్లాంటి బ్రీతింగ్ ఇట్లా ఏదో ఒకటి చెప్తాం అనమాట. ఆ చిన్నప్పుడు ఆ 1 year లోపు చిన్న కనిపించాయా? అట్లా ఏం లేదు, బాగుందా? ఎలర్జీస్ కానీ లేదండి, కనిపించింది. అప్పుడు నాకు మామూలుగా మోషన్స్ అయ్యి అవ్వంటండి ఫస్ట్ ఇయర్లో. ఇన్ఫెక్షన్స్ ఇచ్చాయి. ఓకే రైట్. దాని తర్వాత 10,000 అంతా నార్మల్గానే వెళ్తా ఉంది, పెద్ద ఏమి పైకి చెప్పట్లేదు, నార్మల్గా ఏది ఉందో అలా వెళ్తుంది అంతా అంతే. తర్వాత మీకు ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ 95లో 10,000 పొజిషన్ మార్స్ జరుగుతూ ఉంది 1995లో. సో జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బంది చెప్పాలి. మరి 1995లో మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు? మీ ఫాదర్ వర్క్ ప్రొఫెషన్ ఏమన్నా? మా 95 ఫాదర్ అగ్రికల్చర్ అండి. అప్పుడు 1995 అంటే నార్మల్ గానే ఉంది, అంటే నాకు అంత గుర్తులేదండి. గుర్తులేదు. ఓకే. అక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ కానీ ఎక్స్పెక్టెడ్ గా మూవ్ కానీ ఏమీ చెప్పట్లేదు. ఓకే. అంటే కొన్ని ఇష్యూస్ ఉంటుందండి. ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ ఇష్యూస్ లాగా సింగపూర్ వెళ్దామని ట్రై చేసి ఫెయిల్ అవడం, వాళ్ళు డబ్బులు మోసం చేయడం, అది అరౌండ్ దట్ ఇయర్ అనుకుంటాను. ఓకే. సో సక్సెస్ అవ్వలేదు. ఓకే రైట్. తర్వాత ముందుకు వెళ్దాం. ఏం లేదుగా, మళ్ళీ సెల్ఫ్ ఎఫర్ట్ పర్వాలేదు, ఉన్న దానిలో మళ్ళీ అలా బ్యాలెన్స్ అయ్యి వెళ్తూ ఉంటుంది. చంద్రదశ, చంద్రుడు స్టార్లో లేడు కాబట్టి ఇప్పుడు మామూలుగా వెళ్తాం. సెల్ఫ్ ఎఫర్ట్ అండి. ఓకే, మామూలుగా వెళ్తాం. చంద్రదశ మామూలుగా ఏది ఉందో అలా అంతే. తర్వాత నెక్స్ట్ 2001, 2002, 2001, 2002లో మళ్ళీ కొంచెం ట్విస్ట్ అయింది. ప్రోగ్రెసివ్ సన్ వీనస్ మీద నుంచి వెళ్ళాడు, అదొక రెట్రోగ్రేట్ ఎఫెక్ట్. మార్స్ దశ జరుగుతుంది, మార్స్ వక్రత్వం ఉంది, క్యాన్సిలేషన్ ఉంది. ఏదన్నా హెల్త్ ఐడెంటిఫై అవ్వడం, సర్జరీస్ చేయించుకోవడం, సాల్వ్ చేయించుకోవడం, ప్రాబ్లం ఉన్నది ఫిక్స్ చేసుకోవడం, అట్లా ఏమన్నా ట్విస్ట్ జరిగిందా? లేదంటే మీరు మీ పేరెంట్స్తోనే ఉన్నారా? ఏమన్నా దూరంగా వెళ్ళి చదువుకుంటున్నారా? ఇట్లా ఏమన్నా ట్విస్ట్ ఏమన్నా చెప్తా నేను. ఏమన్నా కనిపించాయా లేదా? 1, 2 ఆ ప్రాంతంలో. మళ్ళీ 3లో పర్వాలేదు. ఏం లేదండి, అంటే మా నాన్నమ్మ గారు చనిపోయారు 2002 ఆ టైం ఫ్రేమ్. ఓకే ఓకే. గ్రాండ్ పేరెంట్స్ హెల్త్. ఓకే రైట్. నా మీద ఇంపాక్ట్ అయితే ఏం లేదండి. ఓకే ఓకే. గ్రాండ్ పేరెంట్ అదే అదే అదే. దాని తర్వాత నెక్స్ట్ 2003లో మీరు చదువు ఇంతకు ముందు కన్నా కూడా కొంచెం బాగా చదువుకునేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే మెర్క్యూరీ 1 డైరెక్ట్ అయింది, ఇది గుడ్ థింగ్. ఓకే. కానీ బట్ ఏదేమైనా కానీ ఇన్వర్ట్ రిజల్ట్ వచ్చింది. మీ మదర్ మీద బాగా లోడ్ పడ్డం కానీ, ఎందుకంటే మీరు ఇంట్లోనే ఉంటున్నాను అన్నట్టు చెప్తున్నారు కదా, సో ఇదంతా బాగా లోడు అదంతా ఇస్తూ ఉంటుంది అనమాట. హార్డ్ వర్క్. మీ మదర్ కూడా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తూ ఉందా? అంటే అంత 2003 అండి. జనరల్గా ఇన్ జనరల్గా లేదండి, నార్మల్ గానే ఉంది. అంటే ఇంట్లో ఫైనాన్షియల్ లైట్ గా స్ట్రగుల్ ఉంటుంది. స్ట్రగుల్ ఉంది. ఓకే రైట్. ఫైనాన్షియల్ సరే. తర్వాత నెక్స్ట్ మీకు మామూలుగా చదువు అయితే మాత్రం బాగానే మెల్లగా వెళ్తున్నారనమాట, స్టెప్ బై స్టెప్. మార్పు అంటే లైక్ ఎక్స్ట్రీమ్గా మార్పు ఏమి చెప్పట్లేదు, మామూలుగానే సెల్ఫ్ ఎఫర్ట్ చెప్తున్నా. ఓకే. మీకు ఫస్ట్ బ్రేక్ త్రూ చెప్తాను, అక్కడ వరకు అట్టనే వెళ్తుంది. మీకు ఫస్ట్ 2012 హైలైట్ అనమాట. 2011, 12, 13 ఇప్పటిదాకా నేను చెప్పలేదు కదా. ఇప్పటిదాకా అంటే లైక్ అంత సెల్ఫ్ ఎఫర్ట్ చెప్పాను కదా. ఫస్ట్ టైం చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్పాను అనమాట. సో నేను చెప్పినట్టుగా 2005 అలా ఏం లేదండి, అంటే డైరెక్ట్ 2003 తర్వాత 12 వరకు మళ్ళీ మధ్యలో ఏం లేదండి ఇంపాక్ట్ఫుల్ ఈవెంట్. ఈ 2005 మనం ప్రిడిక్ట్ చేసామా? చేయలేదు. చేయలేదు. ఓకే. 2005 అంటే మనం ఇంత అంటే లైక్ ఏది ఉందో అదనే వెళ్తుందని చెప్పాం. మనం నెగిటివ్ చెప్పలేం. మనం నెగిటివ్ అంతా ఎక్కడ చెప్పామంటే 2001, 2లోనే చెప్పాము. ఏదైతే ప్రాబ్లం ఉంటుందో అది ఆ తర్వాత రెక్టిఫికేషన్ అని చెప్పాం. మీకు ఏం జరగలేదని చెప్పారు కదా. ఏది నెగిటివ్ చెప్పినా మీరు నేను అక్కడే చెప్తాను అనమాట. మిగిలిందంతా 2003 తర్వాత నుంచి సెల్ఫ్ ఎఫర్ట్, ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ ఇట్లా చెప్తున్నాం కదా, అట్లా ముందుకు పోతుంది అనమాట. కనిపించిందా లేదా? అంటే ఒక పాయింట్ చెప్తానండి. యాక్చువల్గా నేను టాపర్ అండి. యాక్చువల్గా 7th లో మండలం ఫస్ట్, 10th కూడా మండలం ఫస్ట్ నేను యాక్చువల్గా అప్పుడు. ఓకే. అంటే స్టడీ అయితే బాగుందండి. అంటే
ఓకే. టూ గుడ్. థౌజండ్ గుడ్. అదంతా 2005లో మీ 10th, సెల్ఫ్ ఎఫర్ట్. 2003లో మనమేమి 7th. మనమేమి చెప్పట్లేదనమాట. ఓకే. మనం ఇక్కడ ఏం ఓకే. ఓకే. చెప్పట్లేదు. చెప్పనప్పుడు మీరు సెల్ఫ్ ఎఫర్ట్ అంటే మీరు ఫస్ట్ అయినా, లేదంటే ఇంకా సూపర్ ఫాస్ట్ అయినా, ఏదున్నా గానీ మీరు మీ ఎఫర్ట్‌తో మీరు ముందుకు పోతున్నారని చెప్తా. అంతే. అర్థమైందా? సో, ఓకే. మార్పు ఓకే. చెప్పట్లేదు. మీ ఫైనాన్షియల్‌గా ఓకే. చేంజ్ గానీ, సిగ్నిఫికెంట్‌గా లైఫ్ మూవ్ అవ్వడం గానీ, ఇట్లా ఏమీ ప్రిడిక్ట్ చేయట్లేదనమాట. ఏదుందో అలా మీరు స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారని చెప్తున్నాననమాట. ఇక్కడ మీకు ఓకే. 2011, 12లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్పా. ఇక్కడ మీకు రేజ్ అవ్వాలి. నేను చెప్పినట్టు ఇక్కడ రేజ్ ఆ! అయిందా లేదా? 2011 అంటే నాకు జాబ్ జాయిన్ అయ్యానండి. అప్పుడు ఆ పీరియడ్ కూడా బాగుంది యాక్చువల్‌గా. 2011లో 1, 2 అదేంటిది? ఇయర్స్ ఇది ఎంబెడెడ్ సిస్టమ్స్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ జస్ట్ సాఫ్ట్‌వేర్ జాబ్ అండి. డైరెక్ట్‌గా సాఫ్ట్వేర్. క్యాంపస్ ప్లేస్‌మెంట్. ఓకే. బాగుంది. మరి ఇప్పుడు ఆ! ఇంతకు ముందు నుంచి ఆ సెల్ఫ్ ఎఫర్ట్ కాస్త ఇక్కడ రియలైజ్ అయ్యి పాజిటివ్ రిజల్ట్ ఇచ్చింది చూసారా? ఎక్సలెంట్ ఆ! ఆస్పెక్ట్ కదా! ఇక్కడ నుంచి మీ జర్నీ అనేది మంచిగా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తా, ఆగుతుంది. సో, మధ్యలో చెప్పట్లేదనంటే అక్కడ ఏం లేదని కాదు. మీరు ఆ డైరెక్షన్‌గా ముందుకు పోతున్నట్టు. అర్థమైందా? ఓకే అండి. ఓకే అండి. ఓకే. దాని తర్వాత మీకు ఒక ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ వచ్చింది 2015లో. ఓకే. ప్రోగ్రెసివ్ 10th హౌస్ జూపిటర్ని కంజైన్ చేసింది. అది రెట్రోగ్రేట్ అయింది. అది మనకు నచ్చలేదు కదా, అదొకటి. తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా 2016, 17లో ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్, మార్స్తో సెక్స్టైల్ ఇచ్చి సరిగ్గా వెళ్ళట్లేదు. ఇది ఒకటి. ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ ఆస్పెక్ట్స్ కావన్నమాట. 2015 నుంచి 2017 మధ్యలో సాటర్న్ భుక్తి బాగానే ఉంది, కానీ సాటర్న్ కూడా వక్రత్వ దోషంలో ఉన్న ఆ యొక్క శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. సాటర్న్ స్టార్లో ఎవరు లేరు. కాబట్టి అక్కడ మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ఆపర్చునిటీస్ కానీ, లేదంటే మీకు సాటిస్ఫాక్షన్ కానీ, లేదంటే పేరెంట్స్ హెల్త్ కానీ, ఇవన్నీ 15, 17లో కొంచెం ట్రాన్సిషన్ నడుస్తోంది. అనుకున్నట్టుగా ముందుకు పోలేదు. ఒక 1.5, 2 ఇయర్స్ మీ జాబ్ ఎలా ఉంది, లేదంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా వస్తున్నాయా, పెళ్ళి ఎప్పుడైంది? ఆ! అప్పుడు యాక్చువల్‌గా నాదంటే జాబ్ అయితే స్టాగ్నెట్‌గా ఉందండి. ఆ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో పెద్ద గ్రోత్ ఏం లేదు. యాక్చువల్‌గా ఫస్ట్ జాబ్ జాయిన్ అయ్యాను గానీ 11, 12, 13 వరకు బానే ఉంది. 13 నుంచి స్టాగ్నేటెడ్‌గానే ఉందండి ఆల్‌మోస్ట్ 17 అప్పటి వరకు ఓకే. కూడా. 15 నుంచి 17 వరకు మీరు గ్రోత్ లేదని చెప్పారు. దాని తర్వాత మీకు ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చాయి? అప్పుడు 13 నుంచి నాకు హెల్త్ ఇష్యూ వచ్చిందండి. 13, 14 అలా 14 అరౌండ్ హెల్త్ 14, వచ్చింది. 15 ఇంకేం అక్కడ వచ్చింది? ఆ! ఇంకా? ఆ హెల్త్ ఒకటి ఇష్యూ వచ్చిందండి అంతే. ఇంకా మిగతావేం లేవు. మిగతావి ఓకే. నార్మల్‌గా ఇంకా రెగ్యులర్‌గా నడుస్తుంది ఇప్పుడు. ఓకే. సరే. సరే. ఇంకొకటి ఈవెంట్ అండి 2006లో యాక్చువల్‌గా మా సిస్టర్ చనిపోయారండి. ఓకే. సారీ. 2006 ఓకే. రైట్. సో, 2006లో మీ సిస్టర్ చనిపోవడానికి ఏమైంది అసలా? ఆమె సూసైడ్ చేసుకుందండి. అప్పుడు సూసైడ్ హెల్త్ చేసుకున్నారు. బాలేదు. ఏ ఏజ్‌లో సూసైడ్ చేసుకున్నారు ఆవిడ? ఆహ్, 16, 17 అనుకుంటా అండి. 16 17. ఏజ్. ఏం ఇష్యూ, ఆ! ఛాలెంజ్ ఏంటి తనకి? తనకి యాక్చువల్‌గా పుట్టినప్పటి నుంచి కొంచెం హెల్త్ ఇష్యూ ఉందండి. అంటే బ్రెయిన్‌లో క్లాట్ ఉండటం వల్ల హ్యాండ్ అది సరిగ్గా డెవలప్ అవ్వలేదు లెఫ్ట్ హ్యాండ్ కొంచెం. హ్మ్. అది తర్వాత డెవలప్ అయింది. కానీ తను యాక్చువల్‌గా సైకలాజికల్‌గా మ్యారేజ్ అవ్వదేమో అని చెప్పేసి ఇంకా సూసైడ్ చేసుకుంది యాక్చువల్‌గా. ఇంట్లో ఉండిపోవాలి పేరెంట్స్‌కి భారంగా అని చెప్పేసి. హుహు. ఓకే. 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 2006లోనా మీరు చెప్పేది? అవునండి. 2006. యాక్చువల్‌గా ఇంపార్టెంట్ ఈవెంటే. మార్చ్ తర్వాత 2006. 2006 ఆగస్ట్. మోస్ట్‌లీ కుజుడులో కేతువు నడుస్తుందనుకుంటండి అప్పుడు. ఆగస్ట్ 5 తర్వాతనా? ఆగస్ట్ 5 తర్వాతండి. ఆగస్ట్ 22. ఓకే. కానీ అక్కడ వీనస్ భుక్తి నడుస్తా ఉంది. వీనస్ ఒకటి వక్రించాడనమాట. వీనస్ స్టార్లాడు సన్ను వీనస్ జూపిటర్‌నే ఫాలో అవుతుంది. ట్రైఫండ్. అంటే ఇక్కడ మనకి ట్రేస్ అవుట్ అవ్వట్లేదు కదా! యాక్చువల్‌గా పూర్తి స్థాయిలో ట్రేస్ అవుట్ అవ్వట్లేదు. మీకు బాతృకారకుడైన కుజుడు కొంచెం ఇష్యూ ఉన్నాడు అట్లా అని చెప్పుకోవాలి తప్ప, స్పెసిఫిక్‌గా నేను ట్రిగ్గర్ చేయలేకపోతున్నా. నాకు రాదని చెప్పాలి కదా! అవునా? సో, ఓకే. బేసికల్లీ నాకు ట్రిగ్గర్ కాలేదు. నేను తీసుకోలేదు. నేను అంతకుముందే తీసుకున్నా కానీ ఇక్కడేం తీసుకోలేదు నేను. ఓకే. ఓకే. అంటే ఎంత ఇంపాక్ట్ అవుతుంది, మీ లైఫ్ని ఎంత డైరెక్షన్గా మారుస్తూ ఉంది అనేది మనం ట్రీట్ చేస్తాం అనమాట. ఓకే. సరే. ఇక్కడైతే మనం ఎక్స్పెక్టెడ్గా మూవ్ అవ్వలేదని చెప్పాము. దాని తర్వాత సెల్ఫ్ ఎఫర్ట్ అర్థమైందా? చేసిన దానికి ఫలితము 2018 దాని తర్వాత నుంచి కూడా మెర్క్యూరీ వచ్చాడు కదా, బ్యాడ్ ఆస్పెక్ట్స్ దాటాయి కదా, కొంచెం టెంపరీగా చిన్నపాటి ఇంప్రూవ్మెంట్ తీసుకుంటుంది అనమాట. సో 18, 19 సెల్ఫ్ ఎఫర్ట్. ఎందుకంటే ఇంతకుముందు స్టాగ్నెంట్గా ఉందంటే మరి ఇప్పుడు ఇంప్రూవ్ కావాలి కదా, మరి ఇంప్రూవ్మెంట్ వచ్చిందా, రాలేదా? 18 అంటే అరౌండ్ దట్ టైమ్ నేను జాబ్ చేంజ్ అయ్యానండి. అంటే బాగుందా? పెద్ద ప్యాకేజ్ ఇంప్రూవ్‌మెంట్ ఇంప్రూవ్ ఏం అయిందా? అంటే పెద్ద ఇంప్రూవ్‌మెంట్ ఏం రాలేదు. కానీ జస్ట్ కొంచెం అంటే జస్ట్
పర్వాలేదు అరౌండ్ పర్వాలేదు. ఎందుకంటే స్పెషల్ 25 ఆస్పెక్ట్ ఏం జరగట్లే, ఫ్రీ అయింది చాట్ అంతే. మళ్ళీ అప్పుడే ప్రాబ్లం మ్యారేజ్ కూడా అయిందండి. అంటే 2017 లో జాబ్ చేంజ్ అయ్యా, 18 లో మ్యారేజ్ 18లో అయింది. మ్యారేజ్ అయింది, బాగానే ఉంది. ఓకే, గుడ్. మ్యారేజ్ కూడా ఇప్పుడు నెగిటివ్ చెప్పట్లేదు. మళ్ళీ మీకు ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు చెప్తా. మీకు 22-23 మళ్ళీ ఛాలెంజ్ వచ్చింది. చాలా అగ్రెసివ్ డెసిషన్స్, లేదంటే పేరెంట్స్ హెల్త్, లేదనంటే ఇంకా అదర్ ఛాలెంజెస్ అవన్నీ చెప్తాం అనమాట. మీ వర్క్, మీ సుపీరియర్ ఆఫీసర్స్, ఇట్లా ఎట్లా ఛాలెంజెస్ ఏమన్నా కనిపించాయా, లేదు కనిపించట్లేదా? 22-23 అంటే కెరీర్ వైజ్ స్లోగా ఓన్ ఎఫర్ట్తో నడుస్తుందండి. కానీ అప్పుడు నాకు హెల్త్ ఇష్యూ వచ్చిందండి. ఏంటంటే ఈ బీపీ వల్ల నేను కళ్ళు తిరిగి పడిపోయి వెర్టిగో లాగా వచ్చిందండి. అప్పుడు 22-23 ఆ టైం ఫ్రేమ్. వర్టిగో అంటే మీకు ఏమవుతుంది అది చెప్పరా, సిమ్టమ్ ఒకసారి? అంటే కళ్ళు అంటే కళ్ళు అది తిరిగి ఎలా పడిపోతారు. వచ్చిందండి, కళ్ళు తిరిగి మార్నింగ్ లెగ్గానే ఇంకా చుట్టూ తిరిగిపోతే ఇంక పడిపోయానండి, నుంచోలేక పడిపోయాను. ఓకే, వర్టిగో వల్ల కళ్ళు తిరిగి పడిపోతా ఉంటారు అంతేనా? అంతే అండి, అవును. డిజీనెస్ లా వస్తుంది, అది హై ఓ, బీపీ వల్ల అలా వచ్చేసి. ఓకే, అప్పుడు మార్నింగ్ కొంచెం డిప్రెషన్ లాగా ఉంటా ఉంటుంది. డిప్రెషన్ ఉండదు కానీ, అంటే యాక్చువల్గా ఇప్పుడు అదే అప్పుడు ఒకసారి వచ్చిందండి అలా వచ్చి. కానీ అప్పుడు కొంచెం ఆల్రెడీ టాబ్లెట్స్ వేసుకోవడం, రెస్ట్ తీసుకోవడం, ఓకే, అట్లా కొంచెం ఇంకా అట్లా మిగిలింది జరిగిందండి. వర్క్ అంత పెద్ద గ్రేట్గా ఏం లేదు. వర్క్ రెగ్యులర్గా నడుస్తుందండి, అంటే స్లోగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అప్పుడు నేను యాక్చువల్గా 2023లో హౌస్ కూడా తీసుకున్నాను, ఓన్ హౌస్ కూడా తీసుకున్నాను. ఓకే ఓకే, ఓన్ హౌస్ మనం ఆ, లోన్ పెడతాం, అంతకుముందు జాబ్ ఆ, బేస్ చేసి తీసుకుంటాం, అవన్నీ ఓకే. కానీ ఆ, ఆ, 22-23 బాగా డ్యామేజ్ ఇచ్చింది. 10th హౌస్ అపోజిషన్ జరిగింది కదా, ఓకే, యురేనస్తో అపోజిషన్ ఓకే. జరిగింది, అది హెల్త్ మీద ఇచ్చింది. కాకపోతే ఏంటంటే మీకు తీవ్రంగా జరగట్లేదు, కొంచెం ఆ పూర్వపుణ్య ఓకే. స్థానాల వల్ల కొంచెం తక్కువగా జరుగుతుంది. జరగాల్సింది అనుకునే దానికన్నా తక్కువ జరుగుతుంది, అది నా అండర్స్టాండింగ్. ఓకే. అర్థమైందా? ఓకే, ఓకే. సరే, ముందుకెళ్దాం. తర్వాత ఏముంది, సెల్ఫ్ ఎఫర్ట్ అంతే, మామూలుగా నడుస్తూ ఉంది. ఓకే, మేము మిరాకిల్ కానీ మార్పులు కానీ ఏమైతే చెప్పట్లేదు. ఓకే, ప్రోగ్రెసివ్ సన్ 29 degrees, ఏం ఆస్పెక్ట్ లేదు, నథింగ్. 25-26 బాగానే ఉందండి, వర్క్ ఇవన్నీ మామూలుగా నడుస్తున్నాయని చెప్తా. పెద్ద క్రేజీగా ఏమీ చేంజ్ చెప్పేదానికి ఏమీ లేదు. ఓకే, మీకు ఏదైనా ప్రాబ్లం చెప్తే అప్పటిదే చెప్తాం, 22దే మీకు రిఫ్లెక్ట్ అవుతుందండి అని చెప్తాం, అంతే తప్ప ఏమి చెప్పాం. మిగిలిందంతా నార్మల్గానే ఉందని చెప్తా. సో అట్లనే పనిచేస్తుందా లేదా? అవునండి, కరెక్ట్, ఎగ్జాక్ట్ అదే పని చేస్తుంది. అది అప్పుడప్పుడు వస్తుంటది అండి, బట్ అప్పుడు మీకు అది డిస్టర్బ్ అయింది. హెల్త్ అయితే మీరు లైఫ్ చూసుకోవాలండి, హెల్త్ అయితే చూసుకోవాలి. ఎందుకంటే వీనస్ రాలేదు, రాహు యాక్చువల్గా హెల్త్ మీద ట్రిగర్ చేశాడు 6th house రిజల్ట్స్ వల్ల. ఇన్వర్టెడ్గా బాగా డబ్బులు కానీ కెరియర్ కానీ అవన్నీ బాగా ఇచ్చాడు అనమాట. అర్థమైందా? మార్స్ రాహు ఏంటంటే టెస్టింగ్. ఇప్పుడు మీరు ఎంబెడెడ్ సిస్టమ్స్ చేసినా కానీ దాన్ని టెస్ట్ చేయాలి కదా, బాగా ఎట్లా ఉంటుంది, అవునండి. పర్ఫామ్ చేస్తుంది, ఇట్లాంటి రకరకాలు ఉంటుంది. మీ ఏంటిది మీది ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే కార్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి కదా, దేని మీద పని చేస్తున్నారు? మేము యాక్చువల్గా చిప్ కంపెనీ అండి, అందులో మాది స్పెషలైజేషన్ వచ్చి ఫంక్షనల్ సేఫ్టీ యాక్చువల్గా. ఆహా, సేఫ్టీ గురించి ఉంది. సేఫ్టీ రిలేటెడ్, దానికి ఏం చిప్, సంబంధించిన దేనికి కోడ్ సంబంధించిన చిప్ ఇది? మాది ఏఎండి అండి కంపెనీ, మీకు ఐడియా ఉంటుంది కదా, ఏఎండి ఏఎండి గ్రాఫిక్స్, ప్రాసెసర్స్ కదా. ప్రాసెసర్స్. ఇంకా మాది అందులో జైలింగ్ సైడ్ బిజినెస్. ఓకే, అది యాక్చువల్గా ఈ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఏరోస్పేస్. డెవలప్ అవుతోంది కదా, అవునండి, అవును. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇప్పుడు చాలా ప్రజెంట్ ఉంది, భూమిలో ఉంది యాక్చువల్గా, చాలా భూమిలో భూమిలో ఉంది, ఉంది. బాగా పెరిగిపోతున్నాయి అన్ని. అవునండి. రైట్ రైట్, అవునండి. సరే, ఆ. సంతోషం. సరే, కరెంట్ టైంకి ఆగుదాము. సో 10కి ఒక 2 మార్కులు వచ్చాయా, ఒక 7-8 మార్కులు అన్నా వచ్చాయా, పాసా ఫెయిలా? ఆల్మోస్ట్ అన్ని కనెక్ట్ అయినాయండి, ఒక 9 వరకు వేసుకోవచ్చు. ఓకే, కష్టపడి వేసారులే, కానీ ఒక 7 వరకు. కొన్ని ఈవెంట్స్ మనకి పూర్తి స్థాయిలో వెళ్ళినట్టు నాకు ఫీల్ రాలేదు, బట్ ఓకే, పర్లేదు, వెళ్ళొచ్చు, చెప్పచ్చు. సో ఫీడ్బ్యాక్ షేర్ చేయాలి అయితే మీరు. షేర్ చేస్తాను. ఓకే, మొత్తానికి పాస్ అయ్యాం, ముందు పోదాం. బట్ టైం ఎంత పెట్టారండి? నాది 9:22 పెట్టా, 9:22 పెట్టారండి. ఓకే, రాత్రి. రాత్రి 9:22. ఓకే. ఓకే, సరే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది అని అంటే, ముందుకు పోదాం. సో ఇప్పటిదాకా పనిచేసింది. సో బేసికల్లీ హెల్త్ యూనిట్ టు టేక్ కేర్, ఏదో దశ అయిపోయింది అన్నట్టు కాకుండా వీ నీడ్ టు టేక్ కేర్. ఎందుకంటే ఆ రాహు ఇస్ యాక్టివేటెడ్ ద మార్స్ అనమాట. రేపు పొద్దున గురుదేశ్ వస్తుంది. సో గురు స్టార్లో ఎవ్వరు లేరు. సో అన్నీ ఉన్నాయి కదా, మిగిలింది హెల్తే కదా. సో హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. సరే, టైం ముందుకు పోదాం. ఇక ఇప్పుడు ఇక మీకు మీ జాబు ఇదంతా ఇక మీరు అలా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఏమి సమస్య ఏం చెప్పట్లేదు. ఓకే, సో సమస్య ఎక్కడ అంటే 10th house అపోజిషన్ సన్ జరుగుద్ది, అక్కడ సమస్య. 2032. ఓకే, అప్పుడు బుధభుక్తి వస్తుంది. బుధుడు స్టార్లు ఆడేవారు రవి, పంచమంలో ఉన్నాడు, పర్వాలేదు, బట్ అయినా కూడా
ఇక్కడ పేరెంట్స్, ఫ్యామిలీ, ఇట్లాంటివన్నీ చెప్తాం అనమాట. కానీ లక్కీగా అదే టైంకి మెర్క్యూరీ 10th హౌస్ కూడా ట్రైన్ ఇస్తున్నాడు. సో కాబట్టి సమ్వాట్ బ్యాలెన్స్. ఓకే. కానీ హెల్త్ అయితే మనం చూసుకోవాలి. గురువు రాహు కనెక్ట్ అయ్యాడు, అది గురుచండాల దోషం లాగా పనిచేస్తుంటుంది, అందుకని అనమాట. దాని తర్వాత మళ్ళీ ఫ్రీ అయింది చార్ట్, వెళ్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ 4-5 ఏళ్ళు వెళ్తుంది అన్నట్టే, పైకి వెళ్తుంది అన్నట్టే, అర్థమైందా? దాని తర్వాత అక్కడ కూడా ఒక ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఎక్కడంటే 32లో 32లోనే ప్రాబ్లమ్ ఇంప్రూవ్మెంట్ ఒకేసారి ఉన్నాయి, బట్ పనిచేస్తుంది కొంత, కానీ బట్ మిక్స్డ్గా పనిచేస్తుంది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అట్లా ఉంటాయి కదా, అట్లా అనమాట. తర్వాత మళ్ళీ వెళ్తుంది ఒక 4 ఏళ్ళు. ఓకే, మళ్ళీ 10th హౌస్ అపోజిషన్ వచ్చింది 2036లో. సన్ మార్స్తో కంజంక్షన్ చేస్తున్నాడు. సో పాస్ట్ ఎందుకు రీడ్ చేయాలంటే ఇదేదో మనకి జాతకం వచ్చని ప్రూవ్ చేసుకోవడం కాదు, మీ మీద ఎలా పనిచేస్తున్నాయి ప్లానెట్స్ అనేది అర్థం చేసుకోవడం కోసం. దట్ ఈజ్ మై మేజర్ ఇంటెన్షన్. అంతేగాని పిచ్చోడ్లాగా పాస్ట్ వెరిఫై చేసుకుంటూ కూర్చున్నాను నేను. నా ఉద్దేశం ఏంటంటే మనం చెప్పేది మీకు రియాలిటీలో ఉపయోగపడాలంటే మనం వెరిఫై చేయాలి. వెరిఫై చేస్తే ఇప్పుడు నేను వేరే ప్రాబ్లం చెప్తా, అక్కడ కాకుండా ఇక్కడ ఎట్లా పనిచేసింది, కాబట్టి మీకు పనిచేసేదే వీకెస్ట్ పాయింట్ హెల్త్, కాబట్టి టేక్ కేర్ ఆఫ్ హెల్త్. అయిపోయింది ప్రిడిక్షన్. ఓకే, సో అది సంగతి. ఓకే, తర్వాత మళ్ళీ బ్యాక్ అవుతూ ఉంటుంది, మళ్ళీ పనిచేస్తూ ఉంటుంది అనమాట, అది ఫ్లో. సో గురుదశలో మళ్ళీ దాని తర్వాత అది ఫ్రీ అయిందనుకో మళ్ళీ ముందుకు పోతుంది. మళ్ళీ సన్ను 2041లో స్క్వేర్ అవుతున్నాడు నెట్ల 10th హౌస్కి, అదొక బ్యాడ్ ఆస్పెక్ట్. అక్కడ కూడా పనిచేస్తుంది, అక్కడ కూడా హెల్త్ చూసుకోవాలి. దాని తర్వాత కెరీర్ అంటే కెరియర్ ఉంటుంది, కెరియర్ ఏమీ ప్రాబ్లం కాదు. ఎందుకంటే రవి శుక్ర పరివర్తన యోగం బట్టి చాలా కాలం గురువుని ఫాలో అవుతున్నారు. గురువు లాభంలో ఉన్నాడు, అవునా, దశమంలో ఉన్నాడు, 9వ భావంలో ఉన్న రవి పంచమాన్ని ఫాలో అవుతున్నాడు, అక్కడేమీ సమస్య లేదు. ఓకే, అంటే గ్రాడ్యువల్ గానే ఉంటుందా, లేదంటే సడన్ గా ఏమన్నా హైట్స్కి వెళ్ళడం అట్లా ఏమన్నా ఛాన్స్ ఉంటుందండి? ఫస్ట్ మనం హెల్త్ కాపాడుకుంటే ఎంత హైట్కి వెళ్ళినా కూర్చోగలుగుతాం, లేదంటే పడిపోతాం కదా. ఓకే, కాబట్టి ఫస్ట్ హెల్త్ కాపాడుకోండి, అవన్నీ మీరు చేయగలుగుతారు, అట్లా సమస్య లేదు. ఓకే, ఎన్ని చిప్పులైనా తయారు చేయొచ్చు, ఫస్ట్ హెల్త్ ఉండాలి కదా. ఓకే, అది సంగతి. డిఫికల్టీ టైం వచ్చినప్పుడు హెల్త్ యూనిట్ టు టేక్ కేర్, ఏముందిలే అనుకోవద్దు, అది ఓకే. సీరియస్గా ఏముండదు. బట్ కతే మనం ప్లెజెంట్గా ఉండాలి కదా, అవునా. అవునండి, అదే ఫ్రీగా ఉండాలి కదా, ఫ్రీగా ఉంటే ఏదో ఒకటి చేయొచ్చు. సో లేదు నేను మెడిసిన్ వేసుకొని క్యారీ చేస్తూ ఉంటానంటే ఇబ్బంది కదా, అట్లా అనమాట. సరే, ఓకే. గురుదశలో మనం జడ్జ్ చేసేది ఏంటంటే ఫ్లో ఉంటుంది, మీకు ఆపర్చునిటీ ఉంటుంది, బట్ కాకపోతే ఏంటంటే హెల్త్ అనేది పట్టుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, అది సంగతి. అంతే, అయిపోయింది. ఇక క్వశ్చన్స్ అడిగితే చెప్తా. ఎలా అనిపించింది ఓవరాల్గా? మీనింగ్ఫుల్ అంటారా సెషన్? బాగుందండి, బాగుంది. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అదే అంటే ఓన్గా కంపెనీ పెట్టడం కానీ అట్లా అది ఛాన్స్ వస్తుంది అంటారా, లేకపోతే ఇలా జాబ్ లోనే ఓన్గా ఆపర్చునిటీ చెప్పా కదా, సర్వీస్ అని, అర్థమైందా? ఓకే సార్, సర్వీస్ ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు కంపెనీ? అంటే ఇంకా ఐడియా, అంత మంచి ఐడియా ఏం రాలేదండి యాక్చువల్గా, సెర్చ్ చేస్తున్నా. ఓకే, ఐడియా వచ్చే టైంకి రాంగ్ టైం వచ్చింది అనుకో, పరిస్థితి బాగోదుగా, అర్థమైందా? 2032లో మీరు ఐడియా వచ్చిందండి అంటే ఎట్లా, అక్కడ డిఫికల్టీ ఆస్పెక్ట్స్ రావట్లేదు 2-3 ఏళ్లకి. కాబట్టి మీరు కావాలంటే ఏం చేయండి అంటే ఇండివిజువల్ కంపెనీ పెట్టే కన్నా ఇప్పుడు 2-3 కన్సల్టెంట్స్గా పనిచేస్తారు కదా 2-3 కంపెనీలకి, అలాంటిది ప్లాన్ చేయండి. వర్కింగ్ పార్ట్నర్గా ప్లాన్ చేయండి. పని చేస్తే మీరు ఆర్గనైజ్ చేస్తారు మా కోసం, ఓకే, మీకు శాలరీ ఉంటుంది, పర్సంటేజ్ ఉంటుంది, అట్లా అనమాట. అంతేగాని ఫుల్గా ఇన్వెస్ట్ చేస్తే బాగోలేదనుకో హెల్త్, అప్పుడు డబ్బులు పోతూ ఉంటాయి, టైము, ఎనర్జీ, స్ట్రెస్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అనమాట, ఛాలెంజెస్. ఓకే, సో నేనేం చెప్తున్నానంటే సర్వీస్లో ఉండమని చెప్తున్నాను. దశాంశలో కూడా 6th లార్డ్ లగ్నం మీద ఉన్నాడా, తర్వాత గురు దశమంలో ఉన్నాడా, ఆయన వక్రత్వం వల్ల మారుతుంటాడులే. దీనికి కూడా డైనమిక్ దశాంశ, డైనమిక్ నవాంశ తయారు చేద్దాం. అప్పుడు ఆ పర్టికులర్ టైంకి ఎక్కడ ఉన్నాడో అర్థమవుతుంది. ఇంకా కరెక్ట్గా క్లారిటీ ఇచ్చానా? రెండు డైరెక్షన్లో చెప్పానా? కరెక్ట్గానే ఉందండి, క్లారిటీగానే ఉంది. ఓకే, అంతే అండి, నాకు ఇంకా క్వశ్చన్స్ ఏం లేవు, అంటే జనరల్గా అంతే. అయితే మరి టాటా బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వదిలిపోవాలని లేదు కదా.